రాజ్యాంగంలోని 163 ఒకటి అధికరణం ప్రకారం ఇప్పుడు గవర్నర్‌కి విచక్షణాధికారం ఉపయోగించమని ఉంది గానీ, ఆ విచక్షణాధికారం ఉపయోగించడంలో ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండకూడదనేది ఒక సూత్రం. అంతేగాకుండా గతంలో కూడా బొంబాయి కేసు విషయంలో కూడా ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సంబంధించి అది ఎక్కడంటే రాజ్‌భవన్‌లో గాదు. దాని టెస్ట్ జరగాల్సింది ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ జరగాలనేది ఇప్పటి వరకు అనుసరిస్తున్న సూత్రము, సాంప్రదాయము. అయితే ఇప్పుడు ఈ తమిళనాడు గవర్నర్ మాత్రం దాన్నేం పట్టించుకోవట్లేదు. ఆయన ఇప్పుడు తనకి ఉన్న విచక్షణాధికారాన్ని ప్రకారం ఇప్పుడు ఆయన డిలే చేయడానికి ట్రై చేస్తున్నాడు. 2, 3 రోజుల్లో పాత ప్రభుత్వం గడువు ముగిసిపోతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు రాత్రయితే కొన్ని మీడియా హౌస్‌లు ఇవన్నీ కలిసి కూడా ఒక స్టోరీని ప్లాన్ చేసినియి. డీఎంకే, ఏడీఎంకే 2 కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసేసి ఆ స్టోరీని